కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు ఆధ్వర్యంలో జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివాస్ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా నాయకులు బొలిశెట్టి వెంకటరామకృష్ణ, పెండం సత్యనారాయణ ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చిలుకూరి రామ్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బెంగాల్లో పుట్టి మంచి ఉన్నత చదువులు చదువుకొని ఎన్నో పురస్కారాలు అందుకొని 34 సంవత్సరాల అతి చిన్న వయసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా అలాగే ఎమ్మెల్యేగా చిన్నప్పటి నుండి భారతీయతను పుణికిపుచ్చుకున్న ముఖర్జీ నెహ్రూ క్యాబినెట్లో మంత్రిగా దేశానికి సేవలు అందించారని అన్నారు. కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి 370 ఆర్టికల్ వ్యతిరేకిస్తూ నెహ్రూ మంత్రివర్గంలో తప్పుకొని 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించి ఒకే దేశంలో 2 చట్టాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జెండాలు ఉండడాన్ని వ్యతిరేకిస్తూ 1953లో జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్లాలంటే నెహ్రూ అండ్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ కాశ్మీర్లో సత్యాగ్రహం చేయడానికి బయలుదేరిన వారిని జైల్లో పెట్టడం, ఆయన 1953 జూన్ 23న అక్కడ షేక్ అబ్దుల్లా ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం కలిసి కుట్రపూరితంగా ఆయన చావుకి కారణమై అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారని, ఆయన దేశానికి చేసిన సేవలు యావత్ భారతావని గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని, అప్పటి జనసంఘ్ పార్టీ 1980లో బీజేపీగా రూపాంతరం చెంది ఆయన వేసిన బాటలో అటల్ బిహారీ వాజ్పేయి, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ వరకు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని రంభాల అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు ప్రమీల భారతి, సలాది నాయుడు, కండిల్ వెంకట్, కోమర్తి మురళి, పాలిక శివ, శంకర్, లోవరాసు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు సర్పవరం కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు గారు సారథ్యంలో, అదేవిధంగా మన సోదరి కనకాల ప్రమీల భారతి గారి ఆధ్వర్యంలో ఈరోజున ముఖ్య అతిథిగా మన మాజీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ గారు, అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి వెంకటరామకృష్ణ గారు, అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండం సత్యనారాయణ గారు, మా ఢిల్లీ నాయుడు గారు అంటాం ప్రపంచంలోనే. సో ఆ విధంగా ఆయన వేసిన ఫౌండేషన్సే తర్వాత తరాల నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీని బలోపేతం చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మండల అధ్యక్షుడు సత్యబాబు గారిని అలాగే భారతి గారిని అభినందించాలి. ఎందుకంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు పార్టీలో అందరికీ తెలుసు ఆయన జీవితం ఏ విధంగా సాగింది, ఏ విధంగా ఆయన పోరాటం చేశాడు, ఇవన్నీ తెలుసు. కానీ ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ పని వీరిద్దరూ చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా పెద్ద ఎత్తున శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అంతా కూడా మన కార్యకర్తలు, నాయకుల మీద ఉందని తెలియజేస్తూ